ఈ అనంత విశ్వంలో ఆది ఎక్కడ, అంతమెక్కడ? బ్రహ్మదేవుడికే అందని శిఖరం, విష్ణుమూర్తికే చిక్కని మూలం. అహంకారంతో మొదలైన యుద్ధం ఒక అగ్నిస్తంభంతో ఎలా అంతమైందో మీకు తెలుసా? పూర్వం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య నేనే గొప్ప అనే అహంకారం పెరిగి వివాదం మొదలైంది. దేవలోకపు సరిహద్దులు వణికేలా ఈ ఇద్దరు మహాశక్తులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఓ విష్ణువా, నీవు నా నాభి కమలం నుండి జన్మించిన వాడవు. సృష్టికర్తనైన నేను నీకు తండ్రిని, గురువును మరియు స్వామిని. నా ముందు నీవు అచేతనంగా ఉండటమేమిటి? లేచి నాకు నమస్కరించు. పితామహ, పొరబడుతున్నారు. ఈ సమస్త విశ్వం నాలోనే ఉంది. నీవు, నీ సృష్టి అంతా నా సంకల్పం మాత్రమే. నేను నీకు పుత్రుడను కాదు, ఈ జగత్తుకే ఆధారాన్ని. నీవే నన్ను పూజించాలి. ఆ మాటల వివాదం కాస్త అహంకారపు సెగలు చిమ్మింది. శాంతమూర్తులుగా ఉండాల్సిన ఆ మహాశక్తులు ఆగ్రహంతో దివ్యాస్త్రాలను చేపట్టారు. ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించడంతో ముల్లోకాలు సర్వనాశనమవడానికి సిద్ధమయ్యాయి. ఏమిటి అద్భుతం? ముల్లోకాలను కమ్మేస్తున్న ఈ అనంత కాంతిపుంజం ఏమిటి? ఆగండి! అహంకారంతో ముల్లోకాలను దహించకండి. మీలో ఎవరు గొప్పో తేలాలంటే ఆవిర్భవించిన ఈ అనంత జ్యోతి స్వరూపానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో కనుగొనండి. ఎవరైతే మొదటగా నా శిఖరాన్ని గాని లేదా పాదమూలాన్ని గాని చేరుకుంటారో వారే మీ ఇద్దరిలో సర్వోన్నతులు. వెంటనే విష్ణువు వరాహ అవతారం ధరించి పాతాళం వైపు మూలాన్ని వెతకడానికి వెళ్లారు. బ్రహ్మ హంసరూపం దాల్చి ఆకాశ మార్గంలో పైభాగాన్ని వెతకటానికి ఎగిరారు. విష్ణువు పాతాళపు పొరలను చీల్చుకుంటూ వెళ్ళినా మూలం దొరకలేదు. కానీ బ్రహ్మదేవుడి మనసులో వేరే ఆలోచన ఉంది. ఓ పుష్పమా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఈ స్తంభం పైభాగాన్ని చూశావా? నేను ఈ స్తంభం మధ్య నుండి వస్తున్నా. ఎన్నో ఏళ్లు గడిచినా దీని అంతం నాకు కనిపించడం లేదు. మిత్రమా, నా కోసం ఒక సహాయం చేయి. విష్ణువు ముందు బ్రహ్మ శిఖరాన్ని చూశాడు అని సాక్ష్యం చెప్పు. సరే ప్రభు. ఇక్కడ సత్యమార్గం తప్పి బ్రహ్మ అసత్యానికి ప్రాణం పోశారు. ఆ అనంత అగ్నిస్తంభం ముందు వారిద్దరూ మళ్లీ కలిశారు. ప్రభూ, నన్ను క్షమించండి. నేను మూలాన్ని కనుగొనలేకపోయాను. నేను పైభాగాన్ని చూశాను. ఈ కేతకి పుష్పమే దానికి సాక్షి. అవును, పితామహుడు శిఖరాన్ని తాకడం నేను స్వయంగా చూశాను. హరి, సత్యంపై నిలబడినందుకు నేను ప్రసన్నుడను. కాని బ్రహ్మ, నీ గౌరవం కోసం నువ్వు అబద్ధం ఆడావు. అందుకే నీకు లోకంలో ప్రత్యేక పూజలు ఉండవు, ఆలయాల్లో ప్రతిష్ఠ ఉండదు.
అసత్యానికి సాక్ష్యమిచ్చిన కేతకి నా లింగార్చనలో నీకు ఎన్నటికీ స్థానం ఉండదు. యుద్ధ భూమిలో ఆ లింగం ఆవిర్భవించినందున ఆ ప్రాంతం లింగస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఆ అనంత అగ్నిస్తంభమే లోక కళ్యాణం కోసం శాంతించి అరుణాచల పర్వతంగా అరుణ పర్వతం మారింది. పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఈ అద్భుత ఘట్టం సంభవించిన రోజే మహాశివరాత్రి.